జర్నలిస్టు విజయబాబుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేశారని మండిపడింది. సోషల్ మీడియాను దుర్వినియోగం పరుస్తోన్న వారిని శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పింది హైకోర్టు. జర్నలిస్టు విజయబాబుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ జర్నలిస్టు విజయబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టు విజయబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వైసీపీ హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా జర్నలిస్టు విజయబాబు పనిచేశారు. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని హైకోర్టు సీరియస్ అయింది. పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ 50,000 రూపాయల జరిమానా విధించింది. నెల రోజుల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలో చెల్లించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని దివ్యాంగులకు వినియోగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ హక్కులు తెలియకుండా సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెడతారు అని ప్రశ్నించింది. పోస్టులు పెట్టేవారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజులు వాడుతున్నారని, అలాంటి వారికి హక్కుల గురించి తెలీదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి వారి తరపున పిల్ వేయాల్సిన అవసరం ఏముంది అని హైకోర్టు ప్రశ్నించింది. సమాజంలో తమ బాధను చెప్పుకోలేని వారి కోసం వేయాల్సిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ దురుద్దేశంతో వేశారని హైకోర్టు తీర్పులో పేర్కొంది. సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అసభ్యకరమైన లాంగ్వేజ్ వాడుతున్నారని ధర్మాసనం పేర్కొంది. సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటామంటే అందుకు చట్టం అంగీకరించదని, ఇది న్యాయపరంగా నేరం అవుతుంది అని హైకోర్టు తెలిపింది. కిరాయి మూకలుగా పనిచేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగపరుస్తున్న వారిని చట్టపరంగా శిక్షించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. జర్నలిస్టు విజయబాబు పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో ఉందని హైకోర్టు సీరియస్ అయింది. అందుకే ఈ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నామని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్మానాలను కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇందులో పేర్కొంది. సోషల్ మీడియాలో కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయడం తప్పులేదని హైకోర్టు స్పష్టం చేసింది.